పలు పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి దారుణంగా తయారైంది. వందల సంఖ్యలో బంకులు మూతపడగా మిగతా బంకుల వద్ద రద్దీ కొనసాగుతుంది. ఇక విశాఖలో కూడా బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. దీంతో తగినంత డీజిల్, పెట్రోల్ అందుబాటులో ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి తెలిపారు. ఇంధన సరఫరాలో అంతరాయం కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. అధికారులకు సహకరించి ప్రశాంతంగా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఇక విశాఖలోని పెట్రోల్ బంకుల వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. పశ్చిమాసియా దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలోని ఇక్కడ ఏదైతే పెట్రోల్, డీజిల్ వినియోగదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారో, విశాఖలోని పలు ప్రాంతాలలో అయితే బారులు, ఆయా పెట్రోల్ బంకుల వద్ద, సిఎన్జి బంకుల వద్ద కూడా బారులు తీరుతున్నారు. అదే క్రమంలో ఇక్కడ చూసుకోవచ్చు, మన మద్దిలపాలెము, సిరిపురం కూడలి, విశాఖలోని ముక్కికూడల కూడా పెట్రోల్ బంకుల వద్ద ఇక్కడ చూస్తుంటే ద్విచక్ర వాహనదారులు, కార్ల యజమానులు, వాహనదారులు కూడా భారీ ఎత్తున ఇక్కడ చూసారు. ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ క్యూలు కడుతున్నారు. అదేవిధంగా ప్రస్తుతం పశ్చిమాసియా దేశాలు ముదురుతున్న యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందన్న ఆందోళనతో వదంతుల కారణంగా భారతదేశంలో ముఖ్యంగా చూస్తుంటే హైదరాబాదు, చెన్నై, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో పెట్రోల్ బంక్, విశాఖపట్నంలో కూడా పెట్రోల్ బంక్ వద్ద భారీ క్యూలు కడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్లో కూడా యుద్ధం కారణంగా ముడిచరుకులు సరఫరా ధరపై ప్రభావం పడుతుందని కూడా అది జోరుగా అయితే ప్రచారం అయితే కొనసాగుతుంది. అదేవిధంగా ఇదే భయంతో ప్రజలు పెట్రోల్ బంకులు దొరకదని, అదేవిధంగా ఇప్పుడే ఫుల్ చేసుకోవాలనే నెపంతో అదే సోషల్ మీడియాలో వచ్చిన పలు వదంతుల కారణంగా అయితే పెట్రోల్ బంకుల వద్ద అయితే భారీగా క్యూలు కడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ మద్దిలపాలెం జంక్షన్ సమీపంలో ఉన్నటువంటి కొత్తవేడు దూరంలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ చూడొచ్చు. భారీగా ద్విచక్ర వాహనాలు, అదేవిధంగా లారీలు, బస్సులు కూడా ఇక్కడ పెట్రోల్కు, అదే డీజిల్కు కూడా భారీగా ఇక్కడ క్యూలు కడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా చమురు సంస్థలు అయితే ఇప్పటికే సరిపడిన నిల్వలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం చేయగా, అయితే ప్రభుత్వాలు కూడా ఇప్పటికే అయితే ఏమాత్రం కూడా ఏదైతే చమురు అయితే నిల్వలు ఉన్నాయని కూడా ప్రచారం అయితే చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల క్రెడిట్ లిమిట్లు తగ్గడము, రద్దీ కారణంగా బంకులు త్వరగా ఖాళీ అయిపోవడంతో కూడా నో స్టాక్ బోర్డులు కూడా విశాఖలోని పలు ప్రాంతాలలో కూడా మనం చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చే అనాధికార వార్తలను నమ్మకుండా అధికార వార్తలను కూడా చూసుకోవచ్చని కూడా మనం కొందరు ప్రభుత్వాలు ఇప్పటికే హెచ్చరికలు చేస్తున్నారు. అంటే మీరు ఇప్పుడే చూస్తూనే ఉన్నారు. అదే ప్రాంతంలోనే అదే ఎందుకు మీరు ఇంత భారీగా క్యూలు కట్టి ఇక్కడ పెట్రోల్ గురించి వచ్చారంటే దీనిపై మీరు ఏమంటారండి? నేను ప్రజెంట్ లిఫ్ట్ మెకానిక్ అండి. మనకి ఎమర్జెన్సీ కాల్స్ వస్తూ ఉంటాయి. లిఫ్ట్ కరెంట్ పోయింది అంటారు, లిఫ్ట్ల మధ్యన ఆగిపోయింది అంటారు. మనకు తప్పకుండా మనం ఆయిల్ వేయాల్సిందే. అంటే ఇలా యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగి ప్రచారం వస్తుందంటే దీనికి ఇదే విధంగా ప్రజలైతే అవసరం పడే అవకాశం ఉందంటారా? అవసరం పడుతున్నాం. తెల్లారి నుంచి లైన్లో కాస్తున్నాం. అయితే భవిష్యత్తులోని ఇలాగా జరగకుండాలంటే అటు ప్రభుత్వాలు కానీ చర్యలు చేపట్టే విధంగా ఏ విధంగా చర్యలు చేపడితే బాగుంటుందని అనుకుంటున్నారు? మరి ఏం చేయాలంటే మనకి అలాగ ఉంది ప్రాబ్లమ్స్. మరి తప్పకుండా మన ఆయిల్ వేసి వెళ్ళాల్సిందే. చూస్తూనే ఉంటే ఇక్కడ ప్రాంతంలోనే మద్దిలపాలెం ప్రాంతాలు అయితే భారీ ఎత్తున అయితే క్యూలు కట్టే పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఇలాంటి పరిస్థితి అయితే నెలకొండా ఉండాలంటే అదేవిధంగా అయితే భారీ స్టాక్ను కూడా ఏర్పరిచే విధంగా చర్యలు చేపట్టాలని కూడా ఒకవైపు అయితే స్థానికులు అయితే కోరుతున్నైతే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చే అనాధికార వార్తలను కూడా నమ్మొద్దని కూడా ఇప్పటికే అధికారులు కూడా ఒకవైపు ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే పెట్రోల్ ప్లానింగ్ బుకింగ్ చేయకుండా డైలీ నిర్వహణకు అవసరమైనంత మాత్రం ఫుల్గా స్టాక్ ఉండడం కూడా మంచిదని కూడా ఒకవైపు అధికారులు చెప్తూనే ఉన్నారు. అదే చెప్పండి సార్, మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు సార్? దీనికి ఎందుకు అంటే ఈ తరహా వాతావరణం నెలకొందని మీరు భావిస్తున్నారు? నాకు ఐడియా లేదు, నేనేం చెప్పలేనండి. అయితే భవిష్యత్తులో అయితే ఇలాంటి వాతావరణం ఉంటే మీరు ఎలాగా అయితే వాహనదారులు అవస్థలు పడే అవకాశం ఉందని చెప్పాడు. అసలుకి ఎక్కడికి కదలలేని పరిస్థితి ఇప్పుడు. ఏ పని చేసుకోవాలన్నా కుదిరేలాగా లేదు, రిస్ట్రిక్షన్స్ తోటి. వచ్చారు సార్ మీరు? నేను కేజీహెచ్ దగ్గర నుంచి అండి. చూస్తూనే ఉన్నాము, విశాఖలోని పలు ప్రాంతాల నుంచి కూడా వచ్చామని, సుదీర్ఘ ప్రాంతాల్లో కొన్ని పెట్రోల్ బంకులను అయితే నో స్టాక్ బోర్డులు ఉన్నాయని, తద్వారా మేము పెట్రోల్ ఎక్కడ ఉంది, డీజిల్ ఎక్కడ ఉందని కనుక్కొని పెట్రోల్ బంకుల ద్వారా వచ్చామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా హైదరాబాదు, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యకూడల్లో ఈ తరహా వాతావరణం అయితే నెలకొనడంతో కూడా మాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అయితే ముఖ్యంగా చమురు కూడా కొరతను కూడా ఇలా భర్తీ చేయాలని కూడా కొందరు అయితే వినియోగదారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇరాన్ యుద్ధం నేపథ్యంలోని గల్ఫ్ దేశాల నుంచి భారత్కు ఆయిల్ దిగుమతులు కూడా 61% ఇప్పటికే తగ్గాయని, అదేవిధంగా ఈ లోటును భర్తీ చేసేందుకు రష్యా, అదేవిధంగా ఆఫ్రికా దేశాలను కూడా ఆశ్రయిస్తుందని, మార్చిలో కూడా రష్యా నుంచి రోజుకు
1.98 అంటే 2.25 మిలియన్ల బ్యారెలను దిగుమతి చేస్తుందని, అయితే కొన్ని దేశాలకు బ్యాలెన్స్పై కూడా $5.15 అదనంగా చెల్లిస్తుందని, అదేవిధంగా అంగోలా, నైజీరియా, వెనిజులా, ఇరాన్ నుంచి సరఫరా అందుతున్న మార్చిలో కూడా రోజువారీ దిగుమతి 5 నుంచి 2 మిలియన్ల బ్యారెన్లు తగ్గడంతో కూడా ఇక్కడ ఈ నేపథ్యంలోని ఏదైతే ఉందో చమురు కూడా స్థానం తగ్గిందని కూడా ఒకవైపు కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే భారత్కు ప్రస్తుతానికి పెట్రోల్కు డీజిల్ తగినంత నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ డేటా ప్రకారము పెట్రోల్, డీజిల్ సహా ఇతర చమురు ఉత్పత్తులు కూడా 60 రోజుల వరకు సరఫరా అవసరం తీరే స్టాకు కూడా ఉందని కూడా అధికారులు వెల్లడించారు. అదే ఇది ఏమైనా కూడా ఇలాంటి పరిస్థితి అయితే నెలకొవడం కూడా ఇది వరకు సరికాదని కూడా ఒకవైపు వినియోగదారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదే అసలు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఈ పరిస్థితి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందువల్ల అన్ని స్టాకు లేకపోవడం వల్ల వచ్చారు చెప్పండి. డైరీ ఫామ్ నుంచి వస్తున్నాం. అంటే మీరు ఈ డైరీ ఫామ్ వచ్చారు అంటే కోతవేడ ప్రాంతంలో ఏమేమి లేవంటారు? స్టాక్ బోర్డులు లేవా? పెట్రోల్ డీజిల్ లేదంటారు? పెట్రోల్ లేక ఎంత దూరం వచ్చామండి. అంటే ఇది ఈ పరిస్థితి ఎలా కొనసాగితే ప్రజలు ఏమైనా అంటే ఇబ్బందులు పడే భవిష్యత్తులో ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉందంటారు? చాలా ఇబ్బంది పడిపోతామండి. గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి. చూస్తూనే ఉంటే అయితే ఈ విధంగా ఈ తరహా సమస్యలు అయితే అయితే భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని సమస్యలు లోనవుతామంటే రోజువారీ జీవన విధానంలోని ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంధనము, పెట్రోల్, డీజిల్ కావాల్సి ఉంటుందని అది కూడా ఒకవైపు అయితే వినియోగదారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా అందుకే పెట్రోల్ పెద్ద ఎత్తున నిల్వ చేయకుండా రోజువారీ అవసరాలకు తగినంత మాత్రమే పుల్ చేసుకోవాలని ఒకవైపు ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉంది. అదేవిధంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ తరహా వాతావరణం పెట్రోల్ బంకుల వద్ద కూడా భారీ క్యూలు కడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా పెట్రోల్, డీజిల్ లేదని చెప్పి ఒకవైపు ఆరోపణలు వినిపిస్తున్నా కూడా ప్రభుత్వాలు మాత్రం ఇది నమ్మవద్దని, అయితే తగినంత స్టాక్ ఉందని ఒకవైపు ప్రభుత్వం అయితే ప్రచారం చేస్తూనే ఉంది. ఏదేమైనా ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా సమృద్ధిగా ఏదైతే డీజిల్, చమురు కూడా పూర్తిగా ఉంచాలని కూడా స్టాక్ ఉంచాలని ప్రజలు కూడా ఇక్కడ వినియోగదారులు కూడా అవస్థలు పడుతున్నారని కూడా స్థానికంగా ఉన్నటువంటి ద్విచక్ర వాహనదారులు అదేవిధంగా ఏదైతే ఉన్నారో వినియోగదారులు కూడా అవస్థలు పడుతున్నామని కూడా ఇక్కడ స్థానికంగా